సంధ్య గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఉమెన్ కమిషన్ ఏదైతే విచారణ చేపట్టిందో శివాజీ గారితో ఆ మాటలు దొరికిన తర్వాత అది మీరు కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? 100% కరెక్టే. ఆయనను ఎందుకంటే ఆయన ముండలు అని ఇంకేదో పదాలు కూడా ఏదో వాడినట్టున్నాడు మహిళలను, కాబట్టి అది పిలిచిండ్రు. ఉమెన్ కమిషన్ దగ్గర పిలవడము, ఆయనను వివరణ కూడా కరెక్టే, నేను కాదన్నాను. 100% నేను మహిళా కమిషన్ సపోర్ట్ చేస్తున్నా ఈ విషయంలో. సో నేను అనేది ఏంటంటే, ఇవాళ మనం 4 రోజుల నుంచి ఇదే రచ్చ జరుగుతుంది. మీ దాంట్లో ఇది నెట్ ఆన్ కావట్లేదు, ఒక వీడియో చూపిద్దామంటే పారాసైట్ అని చెప్పేసి ఇవాళ వీళ్ళందరూ అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేసింది. పారాసైట్ అంటే ఏంటమ్మా? ఎవరామె? ఇప్పుడు పారాసైట్ అంటే ఏంటి చెప్పు తెలుగులో? పరాన్న జీవులు అంటే ఒకరి మీద ఒకరు డిపెండ్ అవుతారు. లేకపోతే ఇంకో పురుగుని తింటది, లేకపోతే ఇంకో పురుగుని ఇంకొక జంతువు తింటది. అంటే ఈవిడ గారి మీద మేమందరం ఆధారపడి ఈమె మీద నోరేసుకొని ఈమె గురించి మాట్లాడే వాళ్ళందరూ సంపాదించుకొని తింటున్నారు అంటుంది. మరి ఇది పరాన్నజీవ్యా సంఘజీవ్యా? బీఆర్కే న్యూస్ నుంచి చెప్తున్నా. నా వంట నేను తింటున్నాను, మళ్ళీ నాది నేను తింటున్నాను, నేను నా బిస్కెట్ నేను తింటున్నాను, నేను కొనుక్కున్నాను అంటుంది. బాగానే అంటున్నావు. నీ కొంపలో వంట ఎవరు చేస్తాడు? వంట మనిషి లేకపోతే వాళ్ళ పని మనిషి చేయాలి. వాళ్ళ పని మనుషులు లేరా? బౌన్సర్లో పెట్టుకున్నప్పుడు ఇంట్లో పని మనిషిని పెట్టుకోదా? ఉంటారు కదా. మరి పరాన్న జీవి అంటే నువ్వు కూడా పనుల మీద ఆధారపడ్డావు కదా, నిన్నేమనాలి? నువ్వేమన్నా మాకు జీతం ఇస్తున్నావా? నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నా మీద మీరు నేను ఎప్పుడైనా స్పందిస్తాను, నేను అవసరం వచ్చినప్పుడు స్పందిస్తాను. ఏంటి అసలు నువ్వేమనుకుంటున్నావు? అసలు నువ్వు పెద్ద హీరోయిన్ అనుకుంటున్నావు, నువ్వేదన్నా అదనుకుంటున్నావా? ప్రశ్నిస్తే కేసులు పెడతావా? ఎంతమంది కింద మీద కేసులు పెడతావమ్మా? కేసులు ఏమన్నా మాకేమన్నా కొత్తనా? నీలాంటి వాళ్ళని మస్తు మందిని చూసినాం. అలాగే అండి, ఇప్పుడు ఈ శివాజీ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో దాన్ని సమర్థించకుండా వివాదాస్పదంగా మాట్లాడింది శివాజీ గారితో పాటు, అంటే అనసూయతో పాటు చిన్మయి కూడా ఆ వివాదాస్పద వ్యాఖ్యలలో ఉంది. కానీ ఇప్పుడు అనసూయ వేసుకున్నటువంటి డ్రెస్సెస్ కానీ చిన్మయి వేసుకోదు. సో అయినా కానీ ఉమెన్స్ తరపున స్పందించి ఈ వ్యాఖ్యలు మాట్లాడడం జరిగింది. వీళ్ళిద్దరు కాకుండా ఇంకా ఎంతమంది హీరోయిన్లు వీళ్ళకి సపోర్ట్ ఇచ్చారు? హీరోయిన్స్ అనేది పక్కన పెట్టండి. ఈమె సినీనటే ఈ అమ్మాయి కూడా సంగీత విద్వాంసురాలు, ఎన్నో పాటలు పాడినామే. వాళ్ళ హస్బెండ్ కూడా ప్రముఖ చిత్రాలను కూడా తీసి, వాళ్ళ హస్బెండ్ కూడా మంచి దర్శకుడు చిన్మయ్య గారు వాళ్ళ హస్బెండ్. వీళ్ళు ఇద్దరు కాకుండా ఇంకా ఏ ఆడవాళ్ళు సపోర్ట్ ఇచ్చారు? ఎవరెవరు ముందుకు వచ్చారు? ఎంతమందికి వచ్చారు? అనసూయ నేను నీకు సపోర్ట్గా ఉన్నానని అనుష్క వచ్చిందా? కాజోల్ వచ్చిందా? అదేమన్నా చాలా ఇబ్బందులు పడ్డ నిధి అగర్వాల్ వచ్చిందా? ఎవరు వచ్చారు? ఈ ఒక్కమే కాకుండా ఆడవాళ్ళు. నేను ఇప్పుడు అన్న చెప్పినా మనం చెప్పినా మేనేజర్ శర్మ గారు చాలా బాగా చెప్పారు. ఇంకో నిష్ఠాతుడు ఒకడు ఉన్నాడు, ఏం శర్మ అని పేరు, మురళీ శర్మ గారు. వాడొక్కడే అనసూయ అభిమాన సంఘం అధ్యక్షుడట. మరి ఆ సంఘం ఎప్పుడు పెట్టిందో, వాడిని ఎప్పుడు అధ్యక్షం చేసిండో నాకు తెలియదు. కానీ ఇవాళ నేను ఒక్కదాన్ని మాట్లాడట్లేదు కదమ్మా, చాలా మంది మహిళలు మాట్లాడుతున్నారు, ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి. నేనేమంటున్నా అంటే, ఈమె చేసేది కరెక్టే అని చెప్పేసి ఈమెమ్మడో 10 మంది మహిళలను రమ్మను, నేను ఒప్పుకుంటా. లేకపోతే నేను ఒక పిలుపునిస్తా, నేను ఒక 1000 మందిని తీసుకొస్తాను. ఓకే, ఈ ఛాలెంజ్ మనం బీఆర్కే న్యూస్ తరపు నుంచి అనసూయకు ఫార్వర్డ్ చేయండి. మీ ఛాలెంజ్ ఏంటో చెప్పండి. మా ఛాలెంజ్ ఏం లేదు, నువ్వు అన్న మాటలకి నేను ఇలాగే వేసుకుందాం, మనకి ఇలాగే స్వేచ్ఛ కావాలి అని చెప్పేసి 10 మందిని తీసుకొని రమ్మని చెప్పండి. ఇది మన సాంప్రదాయం, మన సంస్కృతి కాదు అని చెప్పడానికి 1000 మంది మహిళలను నేను తీసుకొస్తాను. అంటే సాంప్రదాయం సంస్కృతి కాదు అన్నది పక్కన పెడితే డ్రెస్సింగ్ సెన్స్ మీద ఇలా వేసుకోవడం ఏ రకంగానైనా వేసుకో. నేను అనేది ఏంటంటే, నీ బట్టలు అనేది నీ వ్యక్తిగతం, నేను కాదనను. నీవు ఈరోజు ఆ డ్రెస్సెస్ వేసుకొని ఎక్కడ వెళ్ళావు? నువ్వు ఏదో టూర్లు వెళ్ళినట్టున్నావు. టూర్లు నీ మొగడితో వెళ్ళావో, మీ ఫ్యామిలీతో వెళ్ళావో మాకు సంబంధం లేదు. నువ్వు అక్కడ ఏం చేసావో కూడా మాకు సంబంధం లేదు. నీ గోప్యతను తీసుకొచ్చేసి పబ్లిక్లో పెట్టినప్పుడు 100% నీకు పబ్లిక్లో పెట్టే రైట్ నీకున్నప్పుడు అడిగే రైట్ నాకుంటుంది, నాతో పాటు ఇబ్బంది కలిగిన మహిళలకు ఉంటుంది, పురుషులకు ఉంటుంది. ఎందుకంటే ఏమంటారంటే, కుషగాడితో వచ్చి మేషగాడిని చెడగొట్టిందని చెప్పి నిన్ను చూసి 10 మంది నేర్చుకుంటారని చెప్పి అడిగే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇందాక కొన్ని టీవీ ఛానళ్ళకి వెళ్ళినప్పుడు వైజాగ్ నుంచి ఒక అమ్మ మాట్లాడింది, దాని చెత్త అండి, ఏం షోలు అండి అవి, చూడలేక చస్తున్నామండి,
పిల్లల ముందు కూర్చొని అవి చూడాలంటే చూడలేకపోతున్నాము. ఏం మంచి అండి, నిండుగా ఉండాలని కాలర్స్ చెప్తున్నారు. నేను అనేది ఏంటమ్మా అంటే ఈమె వస్త్రధారణ ఓకే ఇలా వేసుకొని సరే పబ్లిక్లకు రాకు, నువ్వు బికినీలు వేసుకొని నువ్వు వీడియోలు తీసుకొని నీ ప్రైవేట్ లైఫ్ను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం కరెక్టేనా అని అనసూయతో పాటు ఒక 10 మందిని వచ్చి ఆ మెంబర్ తీసుకొని రమ్మని చెప్పండి. ఆ 10 మంది ఓకే అంటే పెట్టొచ్చు అనేది ఒకటి. మా తరఫు నుంచి పబ్లిక్లో పెట్టిన తర్వాత మేము వాదిస్తాం. మా వాదన మాది, మీది రాంగు, మేము పెడతామండి, మీది తప్పని అని ఒక 10 మంది మహిళలను తీసుకొని రమ్మని ఈ కండిషన్ మీరేం చేస్తారు? ఆ ఇంకోటి ఉందమ్మా. ఈ కండిషన్ ఛాలెంజ్ ఏంటంటారు? అమ్మా నా ఛాలెంజ్ అదే. అప్పుడా ఆ మన్నదానికి నేను ఒప్పుకుంటా. లే వినండి, ఈ స్వేచ్ఛ అంటుంది కదా, బట్టలలో స్వేచ్ఛ ఉందంటుంది కదా, అప్పుడు ఏం చేస్తాం? నేను ఆమె ఇద్దరం పోతాం, లేదా ఆమె ఇద్దరమా లేకపోతే నాతో పాటు 4 పోతాం. ఇదే గ్రామీణ ప్రాంతాలలో పోతాం, చిలక పనులు చేసుకున్న వాళ్ళ దగ్గరకే పోతాం. మీరు కూడా మీడియా రారు మా ఎంబడి, అదే డ్రెస్ల మీద రావాలా? నేను ఇదే డ్రెస్ మీద వస్తా, ఇది వస్తానో లేకపోతే ఇంకో పంజాబ్ డ్రెస్ వేసుకుంటానో ఏదో వేసుకుంటా. ఏదున్నా నిండుగా సమాజానికి ఇబ్బంది కలగకుండా వేసుకొని వస్తా. అక్కడ వాళ్ళు ఏం ఆన్సర్ చెప్తారో దానికి నేను కట్టుబడి ఉంటా. చూద్దాం, వీడియో చూద్దాం. వినిపిస్తుందా అండి? కనిపిస్తుందా క్లియర్గా? ఇది కూడా ఊర్లలోకి తీసుకొని పోదాం. ఏ ఒక్క మహిళ దీన్ని ఎంకరేజ్ చేస్తే నేను దేనికైనా రెడీ. అంటే మీరు ఒక చిన్న సందేహం అండి, ఇప్పుడు మీరు ఏమంటున్నారు అంటే ఆ డ్రెస్సెస్ వేసుకోవచ్చు, ప్రైవేట్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి కానీ పబ్లిక్లో పెట్టొద్దని చెప్తున్నా. అది మీ స్వేచ్ఛ. ఇప్పుడు ఈ అమ్మాయి ఒక్క నిమిషం వినండి. కొన్ని ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇవి ఎక్కువ ట్రోల్ అవుతుంటాయి, కొన్ని తీసేసిందమ్మా ఆమె. ఈ డ్రెస్ ఒక్కసారి చూడు తల్లి, ఒక ఆడపిల్లగా ఆ డ్రెస్ చూడు మొత్తం పోయింది. ఇప్పుడు ఇగో కార్లోకి వచ్చి కూర్చొని థ్యాంక్ గాడ్ అంటది. ఆ అమ్మాయి ఊపిరి ఆడక ఏమన్నా అయిపోయి లేకపోతే ఆ అమ్మాయి ఇగో కార్లో ఈ పరిస్థితికి ఎవరండి కారణం? ఎవరు మీరు ఒక్క కారణం చెప్పండి. ఎవరు కారణం? అంటే ఈ పరిస్థితికి మగవాళ్ళు కూడా కారణం అవ్వచ్చు. దేనికి? 2 రకాలుగా చెప్తాను. అంటే ఒకటి, ఇలాంటి డ్రెస్సెస్ వేసుకొని సినిమా ప్రమోషన్స్కి వెళ్ళాలి, అలా వెళ్తేనే ప్రజల్లోకి సినిమా వెళ్తుంది అనే ఉద్దేశం ఉన్న అలాంటి ప్రొడ్యూసర్స్, అటువంటి ప్రొడ్యూసర్స్ చెప్పేది వినండి, అటువంటి ప్రొడ్యూసర్స్ మీకు ఫోన్ చేసి చెప్పారా మీరు ఇలాంటి అటువంటి అందుకే చెప్పాను అటువంటి ఉద్దేశం అమ్మాయి. నువ్వు మళ్ళీ సినిమా దగ్గర పోతే నేను ఏం చెప్తున్నా, సినిమా నువ్వు ఒక సినిమా పక్కకు పెడతాం, సినిమా కాదు, నువ్వు యాంకరింగ్ చేస్తున్నావు తల్లి, నీకు ఇట జీతం ఇస్తున్నారు, నువ్వు 10 మందికి పంచుతున్నావు, నీ ఇంట్లోకి ఇస్తున్నావా? మా ఇంట్లో వాళ్ళకి కదా. నీ ప్రాబ్లమ్స్కి నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీ ఇంట్లో వాళ్ళు స్పందిస్తారా, బయట వాళ్ళు స్పందిస్తారా? ఇంట్లో వాళ్ళు కదా. ఈ రెండింటికి తేడా ఉంది కదా. ఆమె ప్రాబ్లం ఆమె పడుతుంది, మాకెందుకు రుద్దుతుంది బయటకు వచ్చి? నువ్వు బయట వాళ్ళు ఎందుకు చెడగొడుతున్నావు? నీకు రైట్ అంటున్నావు. ఏం రైట్ ఉంది నీకు? ఒంటరి మహిళలు ఉన్నారు, పాపం తిండి లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఆదుకో. నేను ఒక దేవతలాగా చూస్తారు. నేను అనేది ఏంటంటే ఎన్ని ట్రోల్స్ వస్తున్నాయమ్మా. నేను అనేది ఏంటంటే సినిమా నా ఇష్టం అండి, నా మొగడు ఇలాగే ఉండమంటున్నా, ఇలాగే ఉండు, నీ ఇంట్లో ఉండు. బయటికి వచ్చి పబ్లిక్లోకి వచ్చి నువ్వు మాట్లాడకూడదు అనే మాట గురించి నేను అంటున్నా. నువ్వు ఏమన్నా చేసుకో, నువ్వు ఉన్నావమ్మా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, నేను వెళ్ళిపోయిన తర్వాత నా పర్సనల్ లైఫ్ నాది ఉంటుంది. నేను ఇవాళ ఇంత నిండుగా ఉన్నా, ఇంట్లోకి పోయిన తర్వాత నేను ఇంత నిండుగా అంటే నేను నైటీ వేసుకుంటా, నేను పడుకుంటా, దొర్లుతుంటా. ఆ వీడియోలు నేను ఫేస్బుక్లో ఇన్స్టాలో పెడతా. నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? అంటే ఏం యాక్సెప్ట్ అంటే కామెంట్ ఏం చేయవా? అంటే వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నువ్వేమంటావు? నిన్న ఇక్కడ వచ్చి మనకేదో నీతులు చెప్పిపోయింది, అమ్మ ఇదేంది ఇట్లా అనవా? అనవా? గదే మరి పబ్లిక్ ప్రైవేట్కి తేడా గదే. ఇక నీకు అంతకన్నా ఎక్కువ నేను పచ్చిగా ఏం చెప్పలేను. మనము మన బెడ్రూమ్లో ఎందుకు ఉంటాయమ్మా? ఒక భార్య భర్తలే కదా. బెడ్రూమ్లో ఎందుకు? హాల్లో పడుకోవచ్చుగా, టెర్రస్ మీద పడుకోవచ్చుగా, లేకపోతే రోడ్డు మీద పడుకోవచ్చుగా. మనుషులు మనకు ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. ఎంత ముసలోళ్ళు కానివ్వండి, ఎంత అది కానివ్వండి, పొద్దంతా కష్టపడి వచ్చిన తర్వాత 100% ఒక మనోభావాలు ఇద్దరు వ్యక్తపరచుకోవడానికి ఒక ప్రశాంతమైన వాతావరణంలో కొద్దిసేపు సేద తీరాలనేది ఉంటుంది.
దాన్నే ఒక వైవాహిక జీవితం అంటారు. ఈ వైవాహిక జీవితంలో మూడో మనిషి రాకూడదు. అయితే మీరు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మీరు ఇద్దరు కూడా నిశాంత్ శర్మ గారు అలాగే సంధ్య గారు అమ్మాయిలు వేసుకునే డ్రెస్సింగ్ సెన్స్ వల్లే అబ్బాయిలు ప్రొవోక్ అవుతున్నారు అని, అలా ప్రొవోక్ అవ్వడం వల్లే కొన్ని రేప్స్ జరుగుతున్నాయి అని నేను ఏకీభవిస్తా. ఎందుకు చెప్పండి. ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు ఈమె డ్రెస్ వేసుకొని పోతుంది. ఈవెన్ ఈమె అందరికీ మీరు అనసూయ డ్రెస్సింగ్ బాగుంది, ఫ్రీ షో ఇస్తారండి. ఫ్రీ షో చూడడానికే మగవాడు ఇష్టపడతారు. పోరడు ఎట్లా ఇష్టపడతారు? ఇష్టపడనాడు ఎవడన్నా నేను చూడను అంటే ఇట్లా కళ్ళు చెప్పుకొని పోతాడు ఆడు. ఎందుకు ఒక మాట 10 మాటలు అమ్మాయికి చెప్పినప్పుడు ఒక మాట అబ్బాయికి చెప్పొచ్చు కదా. అబ్బాయి బుద్ధి అదేమ్మా. అబ్బాయి ఒక్కటి వినడం కాదు, అబ్బాయి కాదు అమ్మాయి కాదు. నువ్వు ఫ్రీగా ఏదైనా వస్తున్నట్టు వదులుతావా? నువ్వు చెప్పమ్మా. నీకు బజార్లో 1000 రూపాయలు పడతాయి, వద్దని వెళ్ళిపోతావా? వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అరే ఎవడమ్మా 1000 రూపాయలు పడితే తీసుకోకుండా బయటాడు? మీరు తీసుకుంటారండి? ఎవరైనా తీసుకుంటారు. సో అంతే, ఎవరైనా తీసుకుంటారు. అంటే నేను అందుకే చెప్తున్నా, మగవాడికి కావాల్సింది మొత్తం చూపిస్తుంటే ఫ్రీగా వాడు ఎందుకు చూడాడమ్మా? ఎందుకు చూడాడు? భలేగా మాట్లాడుతావు నువ్వు. అంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఫ్యాషన్ షో చేస్తే మనం చూస్తామా? ఎవరు మనం చూస్తామా? మనం చూడపోతే మనం ఇష్టం ఉంటే చూస్తాం, లేకుంటలేదు. నేను అదే, నువ్వు ఏది చెప్పినా నువ్వు ఏది చేసినా నేను అనేది ఏంది అంటే, అబ్బాయి గురించి అని అంటే నేను అబ్బాయిలని నేను రేపులు జరుగుతున్నాయంటే నేను అనసూయ వల్లనే జరుగుతున్నాయి నేను చెప్పట్లేదు. అనసూయ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాడు ఏం చేస్తాడు? అనసూయను ఊహించుకునే మగవాళ్ళు మస్తు మంది ఉన్నారు. గంత ఫ్రీగా గంత పచ్చిగా చూపిస్తున్నప్పుడు మెమోరీలో దేశద్రోహులు వీళ్ళందరూ ఎందుకు అవుతున్నారమ్మా? ఇవాళ కొన్ని గూండాలు ఈ జైళ్ళల్లో చైల్డ్ అంటే చిన్నపిల్లలు కూడా దొంగతనాలు చేయడము, ఇన్ఫాక్ట్ అనేది ఇంట్లో వాళ్ళ ప్రవర్తనను బట్టి వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ వల్లే ఇవన్నీ అవుతున్నాయంట. దానికి దీనికి రిలేషన్ ఉంది కాబట్టి చెప్తున్నా. అయితే ఇది ఓన్లీ ఒక ఫ్యాక్టర్ అంటారా, లేకపోతే ఇది మాత్రమే కారణం అంటే? మాత్రమే వినండి, 80% ఇది కారణం. ఎందుకు అంటే ఇవన్నీ మనము మాస్ మసాలా చూసేసి వచ్చిన తర్వాత మైండ్ మొత్తం కొన్ని మనం మంచి ఒక సినిమా చూసి వచ్చినాక మస్తు అబ్బా దాంట్లోనే మనం విహారిస్తుంటాం. వాడు ఏం చేస్తాడు? అనసూయ లాంటి వాళ్ళు ఊహించుకుంటుంటాడు. ఊహించుకున్న అనసూయత రాదులే, ఆమె టచ్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. అయితే వాడు మైండ్లో బాగా పెట్టుకుంటాడు, ఫుల్గా తాగేస్తాడు. ఇక వాడు గంజాయో లేకపోతే మద్యపానం చేస్తాడు. వాడికి మనం చాలా మంది అని అంటుంటాం, తాగినప్పుడే గుర్తుకొస్తాయి వీడికి అన్నీ అంటాం చూడు. తాగినప్పుడు అన్నీ గుర్తుకొస్తాయి మగవాడికి. అయితే అప్పుడు ఏం చేస్తా, అనసూయ వంట వాళ్ళు అన్నీ గుర్తుకొస్తాయి. ఇవన్నీ గుర్తుకొచ్చేసి మగవాడిది తప్పు కాదు ఇక్కడ, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ మగవాడికి ఆధీనంలో ఉండవు. కాబట్టి అప్పుడు వాడు ఏం చేస్తాడు? ఆ పని అయిపోవాలి అంటే తల్లి ఉందా, చెల్లి ఉందా, 80 ఏళ్ళ ముసలా ఉందా, సంవత్సరం పిల్ల ఉందా అనేది అక్కడ చూడడు. అది అయిపోయిన తర్వాత పశ్చాత్తాపడతాడు. కాబట్టి ఈ ప్రభావం అనేది 60-70% ప్రభావం అనేది ఇలాగే జరుగుతున్నాయి. వాంటెళ్ళి చెయ్యడు ఎవడు. రేప్ అనేది ఇద్దరు కలిసి చేస్తే రేప్ అనరు, తెలియకుండా చేయడమే రేప్. సందేహం అండి, ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారుగా గంజాయో మందో సిగరెటో ఇలాంటివి తీసుకున్నప్పుడే జరుగుతాయి అన్నప్పుడు, ఇవి తీసుకోకుండా జరిగిన రేపులు కూడా చాలా ఉన్నాయి. అది చాలా అమ్మా వినండి, దేశంలో అందరి మీద జరిగితే గిట్లు ఎందుకుంటాం? క్రైమ్ రేట్ అనేది కొంచెం తగ్గొచ్చు. ఇది మనం ఇప్పుడు ఆ టాపిక్గా 5 days నుంచి కంటిన్యూగా జరుగుతుంది. ఇంతవరకు ఇట్లాంటి మస్తు కామెంట్స్ చేస్తారు, మస్తు జరిగినాయి, కానీ ఇంత చర్చ ఎప్పుడైనా జరిగిందా? జరగలే. ప్రజలలో ఒక అవేర్నెస్ వస్తుంది మీ మీడియా వల్ల. ఈ లైవ్లు డిస్కషన్ పెట్టడము, మీరు ఓటింగ్ పెట్టడము, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనే దాని మీద ఒక చర్చ మొదలైంది. చర్చ రావాలి. ఎందుకంటమ్మా ఒక మహిళ చనిపోయిన తర్వాత కూడా శవమే, ఆమెకు ప్రాణం లేదు, పాడ మీద పడుకోబెట్టినప్పుడు కూడా నిండుగా కప్పుతారు. కొత్త చీర కట్టి ఒక అవయవం శవమే కదా, చూస్తే ఏమవుతుంది అనేది ఉండదు. అవయవాలు బయటికి కనబడకుండా ఆ శవానికి చీర కట్టి దహనం చేస్తారు. అంత గొప్ప భారతదేశంలో మనం ఉన్నాము. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కొంతమంది మీద ఉంది అని నేను అంటున్నాను తప్ప నేను ఆచరించమని చెప్పట్లేదు. అంటే పురాణాలు చెప్తారు, ఒక అనసూయ పేరుకి పురోహితుడు పక్కనున్నా కూడా నాకు తెలిసిన జ్ఞానంతో నేను చెప్తున్నా. అనసూయ అనేది ఒక ప్రతివేతా శిరోమణి. ఒక శ్రీరామచంద్రుడే సాక్షాత్తు అనసూయ కాళ్ళ మీద పడి పాదాభివందనం చేసిండు. ఎందుకు చేసిండు? సీతాదేవికి మోరల్ సపోర్ట్గా ఉండి హితబోధ చేసి ఆమెకు చెప్పిన వ్యక్తికి అంత గొప్పటివాడు రాముడు.
ఆ అనసూయ అనే పేరుకు అంత ఉంది.